జర్నలిస్ట్ గోపిని. అయితే దసరా సెలవులు ప్రారంభమైనాయి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి కూడా దసరా కొనసాగుతున్న నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి కూడా అంటే ఈసారి ప్రభుత్వం 2 రోజులు ముందుగానే దసరా సెలవులు అనేది కూడా ప్రకటన చేయడం జరిగింది. అందువల్ల విద్యార్థులు వీళ్ళందరూ కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. సో మొత్తం మీద దసరా సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో దసరా పర్వదినం అనగానే పెద్ద ఎత్తున ఆలయాల్లో అమ్మవారి ఆలయాలు ప్రధానంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి అక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, జరుగుతున్నాయి. అదేవిధంగానే రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో ఇప్పటికే ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి దసరా ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యుత్ దీపాల అలంకరణ, అదేవిధంగానే పుష్పాల అలంకరణ, ఇవంతా కూడా అంటే ప్రతి ఆలయం వద్ద కూడా చరిత్ర కలిగిన ఆలయాల వద్ద, అమ్మవారి ఆలయాల వద్ద ప్రధానంగా అంటే అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అంటే మంత్రముగ్ధులయ్యే విధంగా కూడా ఈ దసరా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా దసరా వేడుకలు జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే దేవాదాయ శాఖకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసి ప్రతి జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి ఆలయాలు అన్ని చోట్ల కూడా దసరా వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలని అక్కడ దర్శనం చేసుకోవడం, అదేవిధంగానే అక్కడ అంటే ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఉదాహరణకి తిరుమలకు సంబంధించి కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు ఇప్పటికే ప్రారంభం అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి. రేపటి నుంచి సోమవారికి సంబంధించి 9 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. రోజుకొక వాహనం పైన తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకి కటాక్షిస్తారు. మరోవైపు ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి పెద్ద ఎత్తున రేపు ముఖ్యమంత్రి కూడా తిరుమలకు వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇస్తారు. అదేవిధంగానే ఈ దసరా అమ్మవారి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రి పైన అక్కడ వెలిసినటువంటి అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇచ్చే ఆనవాయితీగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఈసారి కూడా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం అయితే ఉంటుంది. సో దసరా పండుగ సందర్భంగా అంటే ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి వాళ్ళు ఈ దసరా నుంచి కూడా అంటే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, కష్ట సుఖాలు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండాలని, వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండాలని తెలుగువారు ఎక్కువగా ఈ దసరా వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అందువల్ల ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలకు సంబంధించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువగా విద్యుత్ దీపాల అలంకరణ, అదేవిధంగానే పుష్పాల అలంకరణ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద విద్యార్థులకు కూడా ఈసారి మరో 2 రోజులు ముందుగానే సెలవులు వచ్చాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ రకంగా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.